ఇరాన్ లో ఇదివరకు సరే, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు సంబంధించి జనాభా లెక్కలు, వీటిలో పెరుగుతున్నటువంటి మరణాలు, అలాగే తగ్గుతున్నటువంటి యుక్త వయసులు, ఇవన్నీ లెక్కేస్తున్నాం. ఇప్పటిదాకా ఏమైపోతుంది, ప్రపంచవ్యాప్తంగా యువతరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నటువంటి దిశగా అడుగులు పడతా ఉంటాయి. కానీ యువతరపు ఉపాధి తగ్గిపోవడానికి కారణం ఏమవుతుందంటే దేశాల యొక్క ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు. వృద్ధులకి ఇంకా వర్కింగ్ ఇయర్స్ పెంచి అదే సందర్భంలో యువతరానికి లేకపోతే ఎట్లా? ఇప్పుడు బ్రిటన్ లాంటి చోట్ల పెద్ద ప్రాబ్లం ఏంటి, ఇదివరకు మనోళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా మంది, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలకే ఎసరు వచ్చినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో అక్కడ మేము చేయలేమురా నాయన, మమ్మల్ని వదిలేయండిరా, మేము స్వేచ్ఛగా బతుకుతాం అంటే వృద్ధులకి మాత్రం ఇంకా పెంచారు. ఇప్పుడు మన దేశంలో కూడా పెన్షన్ డబ్బులు ఎక్కడిచ్చేయాలో లక్షల కోట్లు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి పెన్షన్ తీసుకునేటటువంటి వాళ్ళకి 58 ఏళ్ళ వరకు రిటైర్మెంట్ వయసు 60 ఏళ్ళు, 62 ఏళ్ళు, ఇప్పుడు 65 ఏళ్ళు దాకా పెంచారు కదా. ఇప్పుడు బ్రిటన్ లో పెన్షన్ ఏజ్ని 68 ఏళ్ళకి పెంచుకొచ్చారు. అదే సందర్భంలో పోలాండ్ వచ్చి 60 ఏళ్ళకి తగ్గించుకొచ్చింది. అంటే పెన్షన్ లో వచ్చేటప్పటికి నిదానంగా రూట్లు మారుస్తున్నారు. అంటే ప్రభుత్వాలు బాధ్యతలు తప్పుకుంటున్నాయి. ఇది పెద్ద సమస్యగా మారుతుంది.